రోషిని 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 ఏడవడం వల్ల ఉపయోగం లేదు. మనం వేరే ఏదైనా చేయాల్సిందే. లారెన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన దగ్గర వేరే ఏదైనా నెంబర్ ఉందా? లేదంకుల్. బెన్సీ, నువ్వు తనతో పాటే ఉండు. నేను బయటికి వెళ్ళొస్తాను. ఇలా చూడండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రోషిని, ఇలా ఎంతసేపు ఏడుస్తుంటావు? వచ్చి ఏదైనా తిను. నీకోసం ఏదైనా చేసి పెట్టినా? అమ్మా, నేను ముఖ్యమైన విషయం చెప్పడం వల్లే ఆయన మాట్లాడదాం రమ్మన్నారు. వెళ్ళండి వెళ్ళండి. రా వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. వచ్చి కూర్చోండి. పర్లేదు ఫాదర్, మేము ఇక్కడ నుంచుంటాం. పర్లేదు, కూర్చోండి. చెప్పండి. 2-3 రోజుల నుంచి లారెన్స్ మిస్సింగ్. తెలిసిన చోటంతా వెతికి చూసాం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. లారెన్స్ ఇంతకుముందు ఇలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అప్పుడప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్తారు ఫాదర్, కానీ ఆ తర్వాత ఫోన్ చేసి చెప్తారు. విడిపోయేంత మీ ఇద్దరి మధ్య గొడవ ఏం జరిగింది? ఏడవకండి రోషిని. ఇప్పుడు ఫోన్ చేసి ఎవరికేం చెప్పద్దు. సరే, మీరు ఫోన్ పెట్టేయండి, అంతా నేను చూసుకుంటాను. మెర్లిన్, విషయం అంతా నాకు తెలిసింది. నిన్ను చూడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగో, ఇది ఉంచుకో మెర్లిన్. ఇది ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఎవరికి తెలియకుండా ఇది నీ దగ్గర ఉంచుకో. ప్లీజ్ తీసుకో మెర్లిన్, తీసుకో. సరే, నిన్ను నేను డ్రాప్ చేస్తాను. వద్దు వివేక్, నా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు. నేను హెచ్ఎంకి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సరే అయితే నేను కాల్ చేస్తాను. ఎందుకు లేట్ అయింది? అది నేను కాస్త చర్చికి వెళ్ళొచ్చాను. మేమిప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. సరే అయితే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి హెచ్ఎంని కలిసి వస్తాను. ఇంతసేపు అయింది కదే, మనం కలిసే వెళ్ళి చూసి వెళ్దాంలే. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాలి శ్రీకుమార్? ఇప్పుడుండే పిల్లల విషయం అంతా అంతే. చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సరే చూసుకుందాం. సరే సరే
సరే. ఏంటి శ్రీకుమార్? సార్, ఒక మ్యాన్ మిస్సింగ్ కేస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మ్యాన్ మిస్సింగ్ ఇష్యూ. ఈయనే ఆ విఐపియా? ఈరోజు ఈ సమయంలో ఈ క్షణంలో నేను మీ కంప్లైంట్ని తీసుకుంటాను అంతే. అంతకుముందే నాకు పైనుంచి ఫోన్ వచ్చింది. ఈ ఊర్లో సీనియర్ ఫాదర్, సెయింట్ పాల్ చర్చ్ బిషప్ ఫాదర్, వాళ్ళకి చెప్పడం వల్ల మీకేమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదా ఈ ఫాదర్లందరూ పోలీస్ అకాడమీలో చదువుకుని వచ్చారా? కూర్చోండి. ఇప్పుడు మీరు నాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను చదివి అర్థం చేసుకోవాలి. కేసు ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ మిస్ అయిన అతనికి మీరేమవుతారు? అంకుల్ని. ఓ, అంకులా? ఈ లారెన్స్ ఎలాంటి ఆయన? ఆయన కాస్త సైకోలా ఉంటాడు, అంతేనా? అలాంటి వాడు కాదు సార్. అది మీరు చెప్తే సరిపోతుందా? ఆయన బాగా తాగుతాడు, నిజమే కదా? ఎప్పుడో పట్టుకుని లోపలేయాల్సింది తెలుసా? ఇంకిప్పుడేం చేస్తాం? మిస్ అయినందువల్ల వెతికి కనిపెట్టాల్సిందే. అంతకుముందే ఎవరైనా కొట్టి చంపి పాతేసినా మేమేం చేయలేం. కాస్తైనా మంచిగా మాట్లాడండి సార్. రైటర్ దగ్గర తీసుకెళ్లి కౌంటర్ రిసిప్ట్ ఇప్పించు. ఓకే సార్. ఆల్కహాల్కి ఎనానిమస్ ఉండే మనిషే ఇప్పుడు మిస్సింగ్ అయ్యారు. దొరికితేనే ఏదైనా తెలుస్తుంది. అది ఇప్పుడు మా తప్పు కాదు కదా సార్. అయితే అది మా తప్పు అంటారా? చదువుకున్నది, పెరిగింది, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉందో విచారించాకే మేమేదైనా చేయగలం. పిలిచినప్పుడు సంబంధించిన వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. ఎవరి మీదైనా అనుమానం కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మాకు చెప్పొచ్చు. అలాగే సార్. సరే, ఇంక బయలుదేరండి. ఓకే సార్. ఓకే సార్. మీరు విక్రమ్ కదా? నమస్తే. నమస్తే. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు? లారెన్స్ మిస్సింగ్ కి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కానీ ఎస్ఐ ప్రవర్తన చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఆయన కోపడుతున్నారు. ఏంటి కోపడుతున్నారా? అదంతా వాడి దగ్గరే ఉండనివ్వండి. ఎక్కువ చేశాడంటే వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. మీకు నేనున్నాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. మీ సహాయం మాకు తప్పకుండా అవసరం. సరే, తప్పకుండా చేస్తాను. సరేనండి, ఉంటాను మరి. కేసు విషయాన్ని నేను విన్నాను సార్. ఎస్ఐ నందకుమారే మాట్లాడారు. ఉంది. కేసు నెంబర్ 94/48. సార్, ఒక అర్జెంట్ పని పడింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అయ్యో బాస్, నుంచోకుండా అలా కూర్చోచ్చు కదా. సార్, నన్ను అలా కూర్చోపెట్టడానికి ట్రై చేయకండి. కొద్ది రోజులుగా నన్ను ఇలాగే ఊరికే కూర్చోబెడుతున్నారుగా. కాదు, ఇప్పుడున్న పరిస్థితి మీకు బాగా తెలుసు కదా. మీకు ఇవన్నీ చెప్పాలా ఏంటి? తిరగడానికి కూడా టైం లేదు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇన్ని రోజులు వాటిని సరి చేయలేకపోయారన్నమాట. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు. బాసు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, తర్వాత దాన్ని సరి చేస్తాంలే. వెళ్ళి వచ్చే వారం రండి. వచ్చే వారం మళ్ళీ వస్తాను, కానీ ఇలా మాత్రం మాట్లాడను. అరే వెళ్ళండి బాసు. హాయ్ మెర్లిన్. హాయ్ అంకుల్. రండి. మెర్లిన్, బామ్మని పిలువు. సరే అమ్మా. రండి. లారెన్స్ గురించి ఏ విషయం తెలియలేదు కదా? లేదు, నేను జయశంకర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చొచ్చాము. నేను అన్ని వైపులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు ఆ ఇన్స్పెక్టర్ బిహేవియర్ చూస్తుంటే నమ్మకం కలగట్లేదు. ఏయ్, బీ పాజిటివ్. లారెన్స్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నా మనసు చెప్తోంది. నమస్తే. నమస్తే బాబు. అత్తయ్య, నేను చెప్పాను కదా దినకర్, మీ గురించి రోషిని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మీరేం భయపడకండమ్మా. లారెన్స్కి అసలేం కాదు. అది మనల్ని ఫేస్ చేయలేక భయంతో ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు అంతే. ఓ జీసస్. కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. మీరేం దిగులు పడకండి రోషిని. ఇప్పుడు ఎటువంటి సమస్య రాదు.
నా ఫ్రెండ్ వినోద్ ఈ కేసును ఫాలో అవుతున్నాడు. ఇంకా సైబర్ సెల్తో వినోద్కి మంచి కనెక్షన్ ఉంది. రోషిని, కాస్త కళ్ళు తుడుచుకోండి. అమ్మ చూస్తే బాగోదు. ఏంటి రోషిని చిన్నపిల్లలాగా? కళ్ళు తుడుచుకో. మేమంతా నీతోనే ఉన్నాం కదా, అంతా చక్కపడుతుంది. ఏడవకు. కూల్ డౌన్.